మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునేడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. ఈరోజు మనం గోల్డెన్ ప్రిన్సిపల్ 13 బంగారు సూత్రం, 13వ బంగారు సూత్రాన్ని మనం నేర్చుకుంటున్నాం. క్షమాపణ. భాగస్వాములు ఇద్దరి మధ్యలో క్షమాపణ ఉండాలి. నేను మిమ్మల్ని అడగన, భార్యాభర్తల్లో ఎవరు ముందు క్షమాపణ అడుగుతారు? మీ ఇద్దరిలో కామెంట్ చేయండి ఖచ్చితంగా. చాలాసార్లు పురుషులు, చాలాసార్లు స్త్రీలు. మంచిదే, ఎవరో ఒకరు అడుగు ముందుకేసి క్షమించాలి. అయితే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరు కూడా క్షమించాలి. కాబట్టి ప్రియులారా, మీ క్షమాపణ ఎలా ఉండాలి అంటే దేవుడు క్షమించినట్టుగా క్షమించాలి. అస్సలు మనసులో పెట్టుకోకండి. ఎప్పటికప్పుడే మాట్లాడుకోండి, పరిష్కరించుకోండి, క్షమించుకోండి. తప్పకుండా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వస్తాయి, భిన్నాభిప్రాయాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. రావు అనడానికి వీలే లేదు. అసలు భార్యాభర్తలు అంటే ఎవరో తెలుసా? 2 క్షమించిన హృదయాలు, 2 క్షమించుచున్న హృదయాలు. మీరు అలాగ క్షమించే మనస్తత్వం కలిగి ఉండండి, క్షమించే వారిగా ఉండండి. 4 విషయాలు చాలా ప్రాముఖ్యమండి. ఎట్టి పరిస్థితులలో కూడా ఏది మనసులో ఉండకూడదు. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమించకుండా ఏది పైకి రావద్దు. ఎట్టి పరిస్థితులలో మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయని, భేదాభిప్రాయాలు ఉన్నాయని 3వ వ్యక్తి మీ గురించి మాట్లాడకూడదు. 4వది, ఎట్టి పరిస్థితులలో క్షమించలేని మీ గుణం మీ ప్రేమను అణగదొక్కొద్దు. మీ ప్రేమ క్షమించగలగాలి. క్షమించకుండా, సహించకుండా, తగ్గించుకోకుండా ప్రేమించడం చాలా కష్టం. కాబట్టి ఈరోజే ఇంకా ఏమైనా మనస్పర్ధలు ఉంటే ఒకరికొకరు మాట్లాడుకొని, పరిష్కరించుకొని, క్షమించి మర్చిపోండి. క్షమాపణ కలిగిన వారిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ 13వ సూత్రాన్ని మీరు పాటించండి. గాడ్ బ్లెస్ యూ.